క్రీస్తునందు చేరవలసిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ బైబిల్ తరగతిని ఏర్పాటు చేయడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని పిల్లలు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఒక చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి ఆలోచనతో ఈ క్లాస్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఫ్యాన్ బంద్ చేయనా? కనుక ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని చూద్దాం. లేట్ చేయకుండా కొన్ని సంగతులు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక తీయండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఆయన అనగా తండ్రి మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎందుకు చింతిస్తున్నాడు తండ్రి పిల్లల గురించి అంటే, కింద చెబుతున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది, ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని ఏం చేస్తున్నాడంట? సాతాను వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎందుకు వెతుకుచున్నాడు? అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు విరోధి అని ప్రస్తావన చేయబడింది బైబిల్లో. అసలు అపవాది మనకు విరోధి ఏంటి? వాడు ఆస్తి ఏమైనా మనం దొబ్బుకొచ్చామా? ఏమండి, వాడికి వచ్చుతున్నటువంటి పదవులు మనమేమన్నా కాజేసుకున్నామా? ఎందుకు మనకి వాడికి విరోధం? క్రైస్తవులైన వారికి అర్థం కాలేదు ఇది ఎందుకు విరోధమో. పక్కింటి వాళ్ళతో నీకు ఎందుకు విరోధం అని అడగ చూడండి. ఏ ఆస్తులు కాడో, ఏ సరిహద్దులు కాడో, ఏమండి, ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళతో విరోధం ఏంటంటే, అత్తంటే కోళ్ళకు పడదు, కోళ్ళంటే అత్తకు పడదు. ఎందుకు ఈ విరోధం ఏర్పడింది వీళ్ళలోనంటే కారణాలు చెప్తారు. ఏదో ఒకటి, నేను చేసిన పని మా అత్తకు నచ్చట్లేదు, మా అత్తగా చేసే పని నాకు నచ్చట్లేదు, ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు. ఎందుకు విరోధం అంటే రీజన్ ఉంది. కానీ అపవాది మనకెందుకు విరోధం? క్రైస్తవులకి రీజన్ చెప్పగలరు ఎవరైనా? అపవాది మనకెందుకు విరోధం? వాడి ఆస్తి మనమేం తీసుకోలేదు, వాడికి సంబంధించినటువంటి ప్రాపర్టీని ఏది మనం కోరుకోలేదు. మరి ఏమి మనం తీసుకున్నప్పుడు ఒక్క మాట కూడా ఏ రోజు కూడా వాడు మనల్ని అనలేదు, మనం వాడిని అనలేదు. ఒకవేళ ఎప్పుడైనా ఆవేశంలో మనం తిట్టుండొచ్చేమో కానీ సాతానుని ఏ రోజైనా వాడు మనల్ని తిట్టినట్టు కనపడింది ఎక్కడైనా? మరి వాడికి మనకి విరోధం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అపవాదితో మనకు విరోధం ఏంటి? ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకు విరోధం? అసలు తండ్రి తన పిల్లల గురించి ఎందుకు చింతిస్తున్నాడో మొదటికి ఈ మాట చూద్దాం. ఎందుకు తండ్రి తన పిల్లలను గురించి ఆలోచన చేస్తున్నాడు అని అంటే, మొదటికి ఒక మాట చూద్దాం. మొదటిగా ఆదికాండము ఆ ఫ్యాన్ పెట్టినాను. ఆదికాండము 6వ అధ్యాయం వచనం కూడా 6. తండ్రి పిల్లలను గురించి ఎందుకు చింతిస్తున్నాడో కొన్ని మాటలు చూద్దాం మనం. ఎందుకు చింతిస్తున్నాడంటే మొదట్లో పెట్టు. ఎందుకు చింతిస్తున్నాడంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇక్కడేమో నొచ్చుకున్నాననే పదం వాడబడింది. కొత్త నిబంధన గ్రంథంలోనేమో తన పిల్లలను గూర్చినటువంటి చింత దేవునికి ఉంది, తండ్రికి ఉందని మనకు కనపడుతుంది. అసలు ఎందుకు చింతిస్తున్నాడు? అక్కడ ఎందుకు నొచ్చుకున్నాడు? ఇక్కడ ఏంటి? 2 సందర్భాల్లో దాగి ఉన్నటువంటి సందర్భం ఏంటో మనం కొంచెం జాగ్రత్తగా పసిగట్టుకుంటూ ముందుకెళ్తాం. ఓకేనా? పనికెళ్ళి ఎందుకు వచ్చారు? 8ంటికి పనికెళ్ళారు. ఏమ్మా, నేను కూడా పొద్దున్న 7 గంటలకు పోయినా, ఇప్పుడు వచ్చా. స్నానం చేసి వద్దాం అనుకున్నా కానీ స్నానం చేసేలోపు తల్లి కొడుకు ఇద్దరు క్లోజ్ చేస్తారేమని చెప్పి పరిగెత్తుకొని
గబగబ పరిగెత్తుకొని మళ్ళీ వచ్చా. ఎందుకంటే దేవునికి లెక్క చెప్పాలి. బ్రతుకుదేరి కోసం పొద్దున అనంగపోయాడు. ఇప్పుడు ప్రార్థనకు రాకోకుండా ఆఫీసర్లాగా స్నానం చేసి వచ్చాను అనుకో, ప్రార్థన అయిపోద్ది. లెక్క చెప్పాలి. దీన్ని క్షమాపణ నేను దేవుని దగ్గర కోరుకొని ఆయన క్షమాభిక్ష పెట్టాలంటే ఈ జీవితం ముగిసిపోద్ది. అందుకనే సమయం నిర్లక్ష్యం చేయకుండా వేగంగా కొట్టుకొచ్చి 9 రావాలని. ఏది ఏమైనా మంచిది, మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మంచి విషయాన్ని మనం నేర్చుకొని ఈ రాత్రి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు, ఎవరిని చేసినందుకు సంతాపడ్డాడు? పిల్లలను గూర్చి దేవుడు సంతాపడుతున్నాడు. అక్కడెవరిని గూర్చి చింతిస్తున్నాడు? మీ విరోధి అయిన అపవాదిని గూర్చి చింతిస్తున్నాడు. అక్కడ చింతిస్తున్నాడు, ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? సంతాపపడుతున్నాడు. అక్కడ చింతించడానికి, ఇక్కడ సంతాపపడటానికి ఏంటి కనెక్షను? ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది మనుషులందరినీ చెడగొట్టేస్తున్నాడు. మీ విరోధి, నా విరోధి మనుషులందరినీ చెడగొడుతున్నాడు. ఎందుకు చెడగొడుతున్నాడు? అసలు మనుషుల్ని మార్గం తప్పిస్తే వాడికి వచ్చే లాభం ఏంటి? వాడి ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక. చాలామంది మనుషుల్లో కూడా ఇదే తత్వం ఉంటుందండి. అలాంటి తత్వం కలిగిన వాళ్ళందరూ దేవుని సంతానం కాదాళ్ళు. వాళ్ళందరూ కూడా దయ్యపు సంతానం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పాఠం పేరు లాస్ట్ను అడుగుతాను, కొంచెం మీరు చెప్పాలి నేను ఏం చూపించాను. హెబ్రీయులకు రాసిన పత్రిక. అందరూ తిని తల్లి, లేని వారు ఎవరైనా ఉంటే, బైబుల్ లేని వాళ్ళు ఉంటే దయచేసి కొంచెం కూడా సిగ్గుపడకుండా నాకు బైబుల్ లేదన్నా అని చెప్పండి. నాకు దయచేసి బైబుల్ లేకుండా రావద్దు. మీరు గమనించండి ఈ విషయాన్ని. బైబుల్ లేకుండా మందిరానికి రావద్దు. మీకు లేకపోతే నాకు చెప్పండి, లేదా మీరే కొనుక్కొచ్చుకోండి. కవరు బైబుల్ కలిసి 500 అవుతుంది. కొనుక్కొచ్చుకోండి. 2000 రూపాయల బైబుల్ తెచ్చుకొని కూడా అది ఎక్కడ నలిగిపోద్దని ఈ పాత బైబుల్లోనే వాడుకుంటున్నా. ఇంకా నేను దాన్ని వాడటానికి మనసు రాక నాకు. చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఇప్పుడు సాతాను ఎవరు? మనుషుడా? సాతాను ఎవరు? మనుషుడా? ఎవరు మరి? సాతాను కూడా ఒక దూత. ఏ దూత ఈ సాతాను? పరలోకంలో ప్రధానత్వాన్ని కలిగినటువంటి దూత. దేవుని యొక్క సింహాసనానికి మొదటి స్థానంలో ఉండేటటువంటి దూత. మరి మొదటి స్థానంలో దేవుణ్ణి మహిమపరిచేటటువంటి దూత పరలోకంలో నుంచి ఎందుకు నెట్టివేయబడింది? ఎందుకు నెట్టివేయబడిందంటే దేవునితో సమానంగా హెచ్చించుకుంది. దేవుని తర్వాత కూర్చునేది నేనే ఈ సింహాసనం మీద అనుకున్నది. దేవునితో అంతటి దాన్ని అనుకొని ఆ పక్కన దూతకి ఆ పక్కన దూతకి చెప్పలేదండి. హృదయంలో అనుకున్నదంతే. హృదయంలో అనుకున్నది కనుకనే దేవుడు హృదయాంతరంగా మెరిగినవాడు కనుక. అంటే దేవదూతలకు కూడా హృదయం ఉందా అండి అనుకునేవాడు. లేకపోతే దేవదూతలకు కూడా హృదయం ఉంది. ఇది ఎరిగినటువంటి దేవుడు వెంటనే అక్కడి నుంచి నెట్టేశాడు దాన్ని. ఎక్కడ నెట్టేశాడు? పాతాళ లోకమందలి కటికి చీకటి కలిగినటువంటి బిలముల్లోనికి నెట్టేశాడు. నెట్టేసినటువంటి దేవుడు మరి భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడంటే తన పిల్లలను పరీక్షించడానికి తీసుకొచ్చాడు. ఏమండి, యోబు గారి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే, యోబు గ్రంథంలో యోబు గారి దగ్గరికి వెళ్ళి చూస్తే, ఏమండి సాతానుకి యోబును అప్పచెప్పింది ఎవరు? ఆలోచించండి. యోబును పరీక్షించడానికి సాతాను తీసుకొచ్చింది ఎవరు? ఆలోచించండి. యోబును పరీక్షించడానికి, యోబు యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడే సాతానును తీసుకొచ్చాడు. మీరు ఎలా చెప్పగలరు అనంటే సమూయేలు మొదటి గ్రంథంలో చెప్తున్నాడు చూడండి. పాతాళానికి పంపించేదాయనే, అందులో నుంచి రప్పించువాడు కూడా ఆయనే. 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే. మనిషి బ్రతకాలన్నా చచ్చిపోవాలన్నా దానికి కారణం దేవుడని చెబుతూ పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు కూడా ఆయనే.
కటిక చీకటి కలిగిన బిలముల్లోనికి తీసుకెళ్ళి బంధించింది ఆయనే, బంధించబడిన వాటన్నిటిని బయటికి తీసుకొచ్చింది కూడా ఆయనే. ఎందుకు తీసుకొచ్చావు తండ్రి అని మీరు క్వశ్చన్ చేస్తే ఆయన చెబుతున్నాడు, నీ విశ్వాసానికి పరీక్ష. నీ విశ్వాసాన్ని పరీక్ష కోసం తీసుకొచ్చాడు బయటికి. ఇప్పుడు మనుషులందరినీ మార్గం తప్పించి పరలోకానికి వెళ్ళవలసినటువంటి మనుషులందరినీ నిత్య నరకాగ్ని గుండానికి మార్గం తప్పించి నడిపిస్తున్నటువంటి అపవాది నువ్వు చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల వాడిని ఆపగలుగుతాం మనం. ఏమైనా సింపుల్గా ఒక మాట చెప్తాం. ఇప్పుడు సాతాను లోపలికి రాకూడదని సీపురి గట్ట మొత్తలో చేసాం. ఆపుతారా సాతాను రాకుండా? ఆలోచించండి. దయ్యం సాతానుగాడు లోపలికి రాకుండా ఎడంకాలు చెప్పు పెట్టాం, ఆగుద్దమ్మా. పోనీ నిమ్మకాయలు కట్టాం, ఆగుద్దా? తలెంటికలు తాడు కట్టాం, ఆగుద్దా? రంగు ముద్దలు పెట్టాం, ఆగుద్దా? గుమ్మడికాయ కట్టాం, ఆగుద్దా? ఎందుకు ఇవి చెప్పానంటే అదిరిపోయే మాట ఒకటి చూపిస్తుంది ఇప్పుడు మీకు. సాతానును ఆపగలిగేటటువంటి శక్తి ఈ లోకంలో ఏ పదార్థంలో లేదు. మీరు గమనించాలి. అది నిమ్మకాయలో లేదు, ఉప్పుగల్లో లేదు, ఏమండి ఎండుమిరపకాయల్లో లేదు, కొబ్బరికాయలు అంతకన్నా లేదు. సాతానును ఆపగలిగే శక్తి లేదండి. సాతానుకున్నటువంటి శక్తి ముందు నువ్వు చేసేవి ఇవన్నీ కూడా ఏమండి చాలా చిన్నవి. ఇవన్నీ ఆడి ముందు వాడి కెపాసిటీ ఏంటో ముందు మనం చూడాలి. చూద్దాం ఒకసారి, చూపిస్తాను మీకు ఇప్పుడు బైబిల్లో. లూకా సువార్త 4వ అధ్యాయం తీయండి. సాతాను అంత ఈజీగా నువ్వు అనుకుంటున్నటువంటి చిన్నోడు కాదు. సాతానుకున్న శక్తి ఎంతదో చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 5, 6 వచనాలు చూడండి. అప్పుడు అపవాది అప్పుడు అన్నాడు కదా, ఎప్పుడు అపవాది? అప్పుడంటే ఎప్పుడు? యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం చేసి ఆకలితో అలమటించిపోతున్నప్పుడు. అప్పుడంటే బాగా ఆకలిగా ఉన్నాడు, బాగా బాధతో ఉన్నాడు, ఆయన శ్రమలో ఉన్నాడు. ఆ శ్రమలో బాధలో ఉన్నప్పుడు ఆయనను తీసుకొని భూలోక రాజ్యములన్నిటినీ అండర్లైన్ చేసుకోండి, 1 నిమిషములో ఆయనకు చూపించి. ఏమండి వాడి కెపాసిటీ చూసారా? భూలోక రాజ్యములన్నీ ఎంతసేపు తిప్పాడు? 1 నిమిషములో భూలోక రాజ్యాలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారిని తిప్పాడంటే నీ నిమ్మకాయకి నీ టెంకాయకి ఆగుతాడా? మీరు ఆలోచించండి, వాడు ఎంత కెపాసిటీ కలిగినాడు. అది నువ్వు తిరగాలంటే, భూలోక రాజ్యాలను నువ్వు తిరగాలంటే నీకు ఇచ్చిన ఈ 70-80 సంవత్సరాల జీవితం సరిపోదు నీకు. అట్లాంటి భూలోక రాజ్యాలనే 1 నిమిషంలో తిప్పాడంటే నిజంగా వాడు ఎంత బలవంతుడు మీరు ఆలోచించండి, ఎంత బలవంతుడు మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఏమంటాడు 6వ వచనంలో? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. ఇదే అవకాశం మన దగ్గరకు వస్తే ఏంటి మన ఆలోచన చెప్పండి ఒకసారి. ఏమేమి ఇస్తాడంట? ఈ అధికారం, ఈ రాజ్యం, ఈ మహిమంతా నీకు ఇస్తాను. కానీ నువ్వేం చేయాలి? అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును. కానీ చేయవలసిందేంటి? కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీదే. మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు బంగారం షాప్ ముందు నిలబెట్టి నువ్వు నాకు మొక్కితివా, నచ్చిన నాన్నతాడు తెచ్చుకో అన్నాడు అనుకోండి. బంగారం షాప్ ముందు నుంచోబెట్టి మొక్కుతావా మొక్కవా? షేర్ల షాప్ ముందు ఆకృతిలో తీసుకెళ్ళి నువ్వు నాకు మొక్కితివా, నీకు నచ్చిన చీరలు తెచ్చుకో అన్నాడు అనుకోండి. బట్టల షాప్ ముందు నుంచోబెట్టి మొక్కుతారా మొక్కరా? ఆడవాళ్ళు జాగ్రత్తగా వినాలి మీరు. అసలు నాన్నతాడు కాడే పడిపోతాం మనం. చీరలు లేకపోతే ఆడి భాగ్యం. మళ్ళీ వంటగదిలో ఉండే సామాన్ల దగ్గర తీసుకెళ్ళి పెద్ద షోరూమ్ ముందు నుంచోబెట్టి నాకు మొక్కితివా, నీ వంటగదిలో సరిపడ సామాను తెచ్చుకో అన్నాడు అనుకోండి. మొక్కుతారా మొక్కరా? చెప్పరేంటి అమ్మ, నవ్వుతారేంటి? మొక్కుతారా మొక్కరా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఏమంటుంది? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. నేల మీద ఉన్నది కావచ్చు, నేల కింద ఉన్నది కావచ్చు, నీటిలో ఉన్నది కావచ్చు, పైన ఎగురుతున్నవి కావచ్చు, ప్రకృతిలో ఉన్న సమస్తం కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు అంటే దాని అర్థం ఏంటి? అన్నీ చేసింది ఎవరు? తండ్రి అని దేవుని చేత యేసుక్రీస్తు వారి ద్వారా చేయించాడు ఆయన. ఇవన్నీ చేయిస్తే దీనికి అధికారం ఎవరు? సర్వాధికారి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు.
ఈ సర్వానికి అధికారి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సర్వానికి అధికారి యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఇప్పుడు అపవాదిగాడు వచ్చి ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? నువ్వు నాకు మొక్కితివా, ఈ రాజ్యములు ఉన్నటువంటి మహిమ, ఈ అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యజ్ఞాలు వ్రతాలు ఏం చేయనక్కర్లేదు, నువ్వు నా కాళ్ళు పట్టుకొని మొక్కు చాలంతే. ఎంతమంది ఒప్పుకుంటాం మనం దీన్ని? యావత్ ప్రపంచమంతా ఆడికే మొక్కుతుంది, వాడికే మొక్కుతుందండి. ప్రపంచమంతా దేవునికి మొక్కేవారు తక్కువ, వాడికే మొక్కుతున్నారు. మేము లేవు అన్నోళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. వాడి యొక్క ట్రాప్లో మేము లేవని నన్ను చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. అపవాది ట్రాప్లో మేము లేము. చూద్దాం, బైబిల్లో భలే ఉంటాయి ఇన్ని మాటలు, చాలా మంచి మాటలు ఉన్నాయి. ఇంకొక మాట చూపిస్తాం మీకు. నహూము గ్రంథం తీయండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం దేవుని తత్వం గురించి మాట్లాడుతున్నాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు. ఎవరంట దేవుడు? రోషం కలిగిన వాడు దేవుడు. అది గమనించాలి మీరు. ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. శత్రువుల్ని ఏం చేస్తారంట ఆయన? శత్రువులు ఏం చేస్తారంట? విరోధుల్ని క్షమించే తత్వం కాదైంది. ఏమంటే శత్రువులను క్షమించలేడు, విరోధులను క్షమించలేడు. ఇట్లాంటి తత్వం కలిగినటువంటి తండ్రి మరి తన పిల్లలకు విరోధైనటువంటి అపవాదిని ఎందుకయ్యా క్షమిస్తున్నాడు? ఆలోచించండి. ఇప్పుడు మీ విరోధి అయిన అపవాది ఎవరిని మిగులుతున్నాడని ఎదుగుతూ తిరుగుతున్నాడు భూమి మీద. మరి తన పిల్లల్ని పాడు చేస్తుంది, మార్గం తప్పిస్తుందని తెలిసినటువంటి దేవుడు రోషం కలిగిన వాడు కదా. మరి రోషం కలిగినటువంటి దేవుడు విరోధైనటువంటి అపవాదిని ఎందుకు క్షమిస్తున్నాడు భూమి మీద? ఆలోచించండి. వాడు ఏం చేశాడో తెలుసండి? హబక్కు గ్రంథం చాలా బాగుంటుందండి ఇది. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరిలొగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. దేంతో కూర్చుకున్నాడంట? ఏం ఒగ్గాడంట మనుషులకి? వల ఒగ్గాడు. వల. ఏ వల ఒగ్గాడు? మానవులందరికీ చెత్తేడుకున్నుడి దగ్గర నుంచి సైంటిస్ట్ వరకు ప్రతి ఒక్కడ చేతిలోకి ఏమొచ్చిందండి? సెల్ ఫోన్ వచ్చిందండి. సెల్ ఫోన్ తెస్తున్న సమస్యలు ఎన్ని అనుకున్నారు? సెల్ ఫోన్ తెస్తున్న సమస్యలు అన్నిన్ని కాదండి, ఎన్నో సమస్యలు. సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులతో కూడినటువంటి విన్యాసాలు చేస్తున్నాడు ఈ సమాజంలో. ఈరోజు కుటుంబ వ్యవస్థ పాడవటానికి, స్నేహ బంధాలు పాడవటానికి, భార్యాభర్తల బంధం నాశనం అయిపోవటానికి ఈరోజు సాతాను చేస్తున్నటువంటి ఎన్నో ఎర్రలు, ఎన్నోటటువంటి రకరకాలమైనటువంటి ఈ విధానం మనం చూస్తే అక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగాడు. ఏ గాలం వేసి లాగుతున్నాడు? వల అనే గాలం. ఏంటి వలకున్నటువంటి ప్రత్యేకత? ఎందుకు అందరినీ గుచ్చిలాగుతున్నాడు అంటే అందరినీ మార్గం తప్పించాలి, అందరూ పరలోకానికి వెళ్ళకూడదు, నాకు దక్కనది ఎవ్వడికి దక్కటానికి వీల్లేదనుకుంది దూత. దేవుడేమో ఎవడైతే నా మాట విని నా మాట ప్రకారం బ్రతుకుతాడో అలాంటి వాడికి ఆ సింహాసనం ఇవ్వాలని దేవుడు చూస్తుంటే దయ్యం అనుకుంటుంది నాకు దక్కనది అసలు ఎవ్వడికి దక్కటానికి వీల్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఒరే నాయనా, అసలు వాడి మాటలు వినకండి, వాడి మాట వింటే నన్ను దూరం చేసుకుంటారు, నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. నేను మీ గురించి చింతిస్తున్నాను రా. మీ చింత ఏమైతే ఉందో అదంతా నా మీద వేయండి. మీ చింత ఏదైతే ఉందో అది నా మీద వేయండి.
అనేక చింతలతో మనిషి సతమతమవుతున్నాడని తెలుసుకున్న సాతాను వాళ్ళ ఆలోచనకు తగినట్టుగా ఆలోచనలు పుట్టిస్తున్నాడు, మార్గాన్ని తప్పిస్తున్నాడు, మార్గాన్ని తప్పించి నాశనంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. అయినా మేడిపండు లాంటి ఆకారంతో ఈ సమాజంలో రంగుల వలయాన్ని సృష్టించేశాడు భూమి మీద. అందుకే కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు కదా, అందరిని చిక్కించేసుకున్నాడు. చిక్కించబడిన వీళ్ళందరూ దేవుని యొక్క నివాసాలు ఇవందరూ కూడా మాట్లాడుతుంది బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. వాడు మానవులందరినీ చిక్కించుకొని ఏం చేస్తున్నాడు చూడండి. దేవుని ఇంటిని ఆక్రమించాడంటాడు. మానవుల్ని ఆక్రమించాడంటే దేవుని ఇంటిని ఆక్రమించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడలే మనమే ఆయన ఇల్లు. ఇల్లేమో దేవుడు కట్టుకున్నాడు, దయ్యంగాడు ఏం చేశాడు? వాడు ఆక్రమించేశాడు. ఇల్లు కట్టింది ఆయన, ఆక్రమించుకుంది. ఆక్రమించుకొని ఏం చేస్తున్నాడు? తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక. ఇంటిని ఆక్రమించి ఏం చేస్తున్నాడు చూడండి. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయములో వాడు కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? ఏ విధముగానైనాను ఎవ్వడు మిమ్మల్ని మోసపరచుకొని చూసుకోండి. ఆయన ఏంటి ఈ విషయాన్ని తలెత్తాడు? దేవుని ఇంటిని ఆక్రమించాడు, అంటే మనల్ని ఆక్రమించాడు. ఆక్రమించినటువంటి దయ్యం మనలో కూర్చుంది వచ్చి. ఏమంటే దయ్యం ఎవరికైనా కనపడొద్దా? దయ్యం కనపడొద్దా? సినిమాల్లో సీరియల్లో సంగతి చెప్పట్లే నేను. దయ్యం కనపడుద్దా? దయ్యం కనపడితే ఏమంటే చూపించగలిగే మగాడు ఎవడన్నా ఉంటే పిలవండి. దయ్యం కనపడద్దు ఎవరికైనా. అసలు దయ్యం కనపడితే నువ్వే బతక సస్తావు, నువ్వు దెబ్బకి. అసలు నీ ఆత్మ నీకు కనపడిన రోజే నీకు అదిరిపోద్ది అప్పుడు ఆ రోజు. ఎందుకంటే నీ ఆత్మని నువ్వు చూసుకోవాలి. ఇప్పటిదాకా పుట్టాక చావు తర్వాత నీకు పరిచయం చేస్తాడు ఆత్మ పరిచయాన్ని. ఇప్పటిదాకా నువ్వు చూసుకుని నీ డెమోని చూసుకున్నావు అద్దంలో. నీ ఆత్మను నువ్వే చూసుకోలేదు ఇప్పటి వరకు. దయ్యాన్ని చూశానని కథలు చెప్తూ ఉంటాడు భూమి మీద. అసలు దయ్యం కనపడద్దండి. దయ్యం అంటే అర్థం ఏంటి? ఆత్మ కనపడద్దు. ఆత్మ ఎవరికైనా, ఎవరికి కనపడదు. మరి ఈరోజు చాలామంది పాస్టర్లు చెప్తున్నారు కనపడిందని. వాడికి కనపడితే మనకు చూపించమనండి. కనపడుద్దా? చూపించగలరు ఎవడైనా? ఏ దయ్యం పడుతుంది ఈరోజు చాలామందికి? చచ్చిపోయినాడు దయ్యమా? ఎవడైనా చచ్చిపోయిన వాడు ఆత్మ దయ్యమై పట్టిందని ఏ సేవకుడు చెప్పినా నిలదీసి బైబిల్లో చూపించమనండి ఎవరినైనా సరే. ఏ దయ్యం వస్తుందో, ఏ దయ్యం పడుతుందో మనుషులకి కనీస జ్ఞానం సెన్స్ లేదు మనుషులకి. గుడ్డెతో చేయబడే జనాలు నమ్ముతున్నారు, నమ్మించేస్తున్నారు సమాజంలో. ఆనాడు యేసుక్రీస్తు వారు వదిలించిన దయ్యాలేంటి? అపోస్తులు వదిలించిన దయ్యాలేంటి? ఈరోజు సేవకులు వదిలిస్తుంది ఏంటండి? దయ్యాలా? ఏంటి బాప్తిజం పొందిన తర్వాత కూడా దయ్యం పట్టుద్దా? దయ్యం పడితే కనపడుద్దా దయ్యం? దయ్యపు లక్షణాలు ఏంటి? స్వార్థం, అసూయ, ఈర్ష్య. ఇవన్నీ ఎవరి లక్షణాలు? దయ్యం లక్షణాలు ఇవన్నీ. ఏ దయ్యం లక్షణాలు? చచ్చిపోయిన మనుషుల తత్వం కాదు ఇది. ఈ సమాజాన్ని మొత్తాన్ని చిక్కించుకున్నటువంటి ఒక నిమిషంలో ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారికి ఈ లోకాన్ని చూపించినటువంటి ఒక దుష్ట శక్తి ఉంది. అది నువ్వు ఏం చేసినా పోదు, నువ్వు రమ్మంటే రాదు. అపోస్తులు దయ్యాలు వదలగొడుతుంటే ఆ ప్రాంతంలో కొంతమంది గారడీ విద్య చేసి పొట్టకూడి కోసం కొంతమంది తయారైతే వీళ్ళు వదలగొడుతుంటే పోతున్న దయ్యాలు మేము వదలగొడితే ఎందుకు పోవని చెప్పేసి ఆ దయ్యం పట్టినోడు ముందుకెళ్ళి నిలబడ్డారు 7 నిలబడితే ఏం జరిగింది తెలుసండి? దయ్యం అడుగుతుంది ఇప్పుడు లోపలుండి, మాకు పౌలు తెలుసు, ప్రభు అయిన క్రీస్తు తెలుసు, ఎంతగా మీరెవరు నాయన అడిగింది దయ్యం లోపలుండి. ఏం చేసింది తెలుసండి? చితకబాదింది ఈ దయ్యం ఆ మొత్తాన్ని 7. అపోస్తుడైన పౌలు ఎదురు నుంచొని గద్దిస్తే దయ్యం పరారవుతుంది. కానీ వాళ్ళలాగే వీళ్ళు చేద్దామని ఎదురు నిలబడితే దయ్యం పట్టినప్పుడు చితకబాదిండి వీళ్ళందరినీ. అపోస్తుల కార్యాలయంలో ఉంటుంది. సందర్భ వస్తు చూపిస్తాం మీకు తర్వాత. ఆలోచించండి.
వాళ్ళు ఎవరో చేశారు కదా నువ్వు యాక్టింగ్ ఇక్కడ ఓవర్ యాక్టింగ్ చేస్తే నిజమైన దుష్టశక్తి అయితే నీ బగల కొడుతుంది నిన్ను. అసలు ఇప్పుడు ఎందుకు దయ్యం పట్టిదరా బాబు, నాకు అర్థం కావట్లా. అసలు మానవులంతా మార్పు లేని వాళ్ళందరూ దుష్టుని చేతిలోనే ఉన్నారు అందరూ. బాప్తీసనం పొంది సంఘంలోకి వచ్చిన వాళ్ళని కూడా ఈరోజు ఏం చేస్తున్నాడు అపవాది? మార్గం తప్పించేసి అందరికి ఎరలేసాడు. ఒకడికి స్వార్థం అనేయరా, ఒకడికి అసూయ అనేయరా, ఒకటి నేత్రాశ, ఒకటి జీవకుటుంబం, అందరికీ వేసాడు. సంఘంలోకి వచ్చే వాళ్ళకి కూడా ఇల్లేమో దేవుడిది, ఆక్రమించిందేమో సాతాను. ఆలోచించండి. అందుకే కిందకు వచ్చేసరికి ఒక మాట చెబుతున్నాడు, చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. దయ్యం ఆవరిస్తే ఎలా ఉండదు చూడండి. మనుషులు చచ్చిపోయినటువంటి ఆత్మలు దయ్యాలు కాదు. ఇప్పుడు దయ్యం ఆవగిస్తే సంఘంలోనైనా, సంఘ విశ్వాసులకైనా, సంఘ నడిపే సేవకులకైనా ఎలా మార్చిందో ఈ సమాజంలో దయ్యం. చూద్దాం ఒకసారి కొన్ని మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఏమండి దేవుడు దేనికి కర్త అంటండి? సమాధానానికే దేవుడు కర్త. మరి అల్లరికి కర్త కాడంటే అసలు ఈ అల్లరికి కర్త ఎవడు? ఏమండి అల్లరి జరుగుతుందండి సంఘంలో జరిగే అల్లరికి కర్త ఎవడు? పరిశుద్ధాత్ముడా సాతానుడా? అంటే ఈ సంఘంలో అల్లరి జరుగుతుందంటే ఈ సంఘం దయ్యం గాడిదా దేవుందా? ఆలోచించండి. ఏ సంఘములో అయితే అల్లరి జరుగుతుందో అది పరిశుద్ధాత్ముని సంఘం కాదు, క్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చిన సంఘం కాదది. మరి ఎవరి సంఘం? ఎవరి జ్ఞానానుసారంగా నడుస్తుంది ఆ సంఘం? చూద్దాం ఒక మాట. మరి తెలియాలి కదా మీకు. అల్లరి జరుగుతుందంటే అల్లరి పుట్టించేది ఎవడో అది కూడా మనకు తెలియాలి. యాకోబు గారు రాసిన పత్రిక, అల్లరి చేయిస్తుంది ఎవడ సంఘంలో అది తెలియాలి మనకు. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా మత్సరం వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యముండును. ఎవరి వల్ల జరుగుతుంది ఇది? పైనకి వెళ్ళండి 15వ వచనం. ఈ జ్ఞానం పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. అండర్లైన్ చేసుకోండి. దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. అంటే సంఘాల్లో అల్లరి జరుగుతుందంటే అల్లరి జరిగించేటటువంటి వాడెవరు? దయ్యం. ఏ జ్ఞానం చేత సంఘంలో అలా జరుగుతుందంటే పై నుండి వచ్చిన జ్ఞానం కాదది. అది భూ సంబంధమైనటువంటి జ్ఞానం, అది ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం. అదొకటి సంఘంలో జరుగుతుంటే మరికొంతమంది విశ్వాసుల్ని ఎలా నడిపిస్తున్నాడో చూద్దాం. కొంతమంది విశ్వాసుల్ని తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3 చూద్దాం. 3-4. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. ఎందుకు సత్యవాక్యాన్ని వింటలేదు జనులు? ఎందుకంటే వాడు ఆవహించాడు, వాడు చిక్కించుకున్నాడు నిన్ను, వాడు ఆధీనంలోకి నువ్వు వెళ్ళిపోయావు. దేవుడు కట్టుకున్నటువంటి నీ ఇంట్లో ఆడొచ్చి కూర్చున్నాడు. అందుకే సత్యవాక్యాన్ని వింటలేదు నువ్వు, సత్యవాక్యాన్ని విననబకుండా చేస్తున్నాడు వాడు నిన్ను. అందుకే జనులు జనులు హితవాక్యమును సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. అంటే దేవుడు నిర్ణయించినాడు కాదీళ్ళు తమ కోసం తామే ఎన్నిక చేసుకున్నారు. ఏంట్రా ఎప్పుడు అయ్యగారు చెప్తాడు వాక్యం, నువ్వు కూడా అప్పుడప్పుడు చెబుతున్నావు కదా, నువ్వు నేను మనందరం కలిసి ఒక సంఘం పెట్టుకుందాం. ఎందుకంటే మేము చెప్పినట్టే నువ్వు చెప్పాలి, మేము అనుకున్నట్టుగా నువ్వు ప్రవర్తించాలి, వాక్యానుసారంగా చెప్పొద్దు మాకు. అసలు ఏం చేస్తున్నారు కింద 4లో? సత్యమునకు చెవినియక కల్పనా కథలకు తిరుగు కాలం వచ్చేసింది. దేనికి ఎవరంట చెవి? సత్యానికి చెవి ఎవరు? మరి ఏం కావాలి? కట్టు కథలు కావాలి, కల్పనా కథలు కావాలి. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, నేను ఇది చేస్తా, అది జరిగింది అని గొప్పలు చెప్పుకొని కట్టు కథలు చెబితే వామ్మో ఆ పాస్టర్ గారిలో అంత స్వస్థత వరం ఉందా అండి? అవునండి ఉందండి ఆయన దగ్గర. ఈ అమ్మ చెప్పుద్ది, ఆ అమ్మ ఈ అమ్మ చెప్పుద్ది.
పలానా ఆయన సత్యవాక్యాన్ని చెబుతాడు, ఆత్మను బలపరుస్తాడు, ఆత్మీయ ఆశీర్వాదాలు వస్తాయి, నిత్య జీవానికి వారసత్వం వస్తుంది, చచ్చిపోతే నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశాన్ని పొందుతామనే ఆలోచన సత్యవాక్యాన్ని గురించి ఎవరు చెప్పడో. ఇదిగో పలానా ఊరు వెళ్తే అక్కడ స్వస్థత వరం కలిగిన దైవజనుడు ఉన్నాడు, ఇదిగో పలానా చోటకి వెళ్తే ఆయన దయ్యాలు వదిలి కొడతాడు, పలానా చోటకి వెళ్తే సంతానం వస్తుంది, పలానా అట్టిపొళ్ళు ఇస్తే సంతానం వస్తుంది, పలానా ఆయన కచ్చిపులు ఇస్తే ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఇదంతా ఏంటి? ఇదంతా సత్యవాక్యం కాదు. ఇది దాని కాలం అయిపోయింది. దానికి కాలం అయిపోయిందండి. సమాజానికి తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళంతా అపవాది వలలో చిక్కించుకోబడ్డారు. వీళ్ళంతా అపవాది చేతులకు వచ్చేసారు, మార్గం తప్పించేసాడు, నాశనానికి వెళ్ళిపోతుంది సంఘం అంతా. ఈరోజు కొంతమంది సేవకులు కూడా ఎలా ఉన్నారు, ఒక్క మాట చూపిస్తే చూడండి, మీకు ముగించుద్దాం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం. సంఘాల అల్లరి చేయిస్తున్నాడు, సత్యాన్ని నమ్మని వారిగా విశ్వాసులను చేశాడు, అబద్ధాలు చెప్పేటటువంటి సేవకులను కూడా ఏర్పాటు చేశాడండి. చూద్దాం ఒకసారి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 16-17 చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు పరలోకమందున్న తండ్రి మాట్లాడుతున్నటువంటి మాట. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకండి. ఎవడైనా నేను ప్రవక్తనని ప్రవచనాలు చెప్పడానికి వస్తున్నారా? అస్సలు ఆడి మాట వినకండి. కంటిన్యూషన్ చేయడం మాట. వారు మిమ్మల్ని భ్రమపరచుదురు. భ్రమ అంటే ఏంటండి? లేనిది ఉన్నట్టుగా చెప్పటం, ఉన్నది లేనట్టుగా భ్రమపరచటం. ఇలా చెప్పే వాళ్ళ మాట మీరు వినొద్దు. 17వ వచనం. వారు నన్ను తృణీకరించు వారితో, అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతున్న వారితో మీరు క్షేమం కలుగును. యెహోవా సెలవిస్తున్నాడు. మీరు దేవుణ్ణి విడిచిపెట్టిపోయినా, మీరు బాప్తిస్మం పొందారు కదా, మీరు రక్షణలోకి వచ్చినట్టే. మీరు మందిరానికి రాకపోయినా అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు కదా, మీకు దీవెనలు వచ్చినట్టే. లేరు అలాంటి వాళ్ళు? ఒకరోజు నేనే విన్నా, నువ్వు మందిరానికి రాపోయినా పర్లేదు కానమ్మా, దశమ భాగం మాత్రం ఖచ్చితంగా ఆదివారం వచ్చి తీరాల్సిందే, లేదంటే దేవుని శాపాలు నీ మీదకి వస్తాయని చెబితే రికార్డ్ చేసింది ఆ తల్లి. రికార్డ్ చేసి వెంటనే నాకు పెట్టింది, తీసుకొచ్చి పెట్టి నాకు ఫోన్ చేసింది. అయ్యగారు, మరి మీకు ఒక ఆడియో పంపించాను, నేను రికార్డ్ అయిన ఆడియో పంపించాను. ఒకసారి ఒక దైవజనుడు మాట్లాడుతున్నటువంటి మాట విని, దీనికి బైబుల్ ఏం చెప్తుందో నాకు ఆన్సర్ కావాలి, నేను లైన్లో ఉంటాను, విని చెప్పమన్నది. ఆయన అంటున్నాడు దాంట్లో ఫోన్లో, అమ్మా నువ్వు నెలకు ఒకసారి వచ్చినా పర్లేదు కానీ వారం మాత్రం దశమ భాగం మాత్రం నాకు పంపించు. ఏమండి, ఇలా చేస్తే ఆశీర్వాదం వస్తుందా? ఇలా వస్తే ఆత్మీయంగా బలపడతావా? ఇలా చేస్తే నరకానికి పోతావా, పరలోకానికి పోతావా? ఆలోచించు. అంటే సేవకుడికి ఏం కావాలి? సేవకుడికి ఏం కావాలండి? అసలు సేవకుడిని నిలబెట్టుకుంది ఎందుకు సంఘంలో? దేన్ని కాయటానికి? సంపాదన కోసం పెట్టుకున్నాడా? ఆత్మల సంపాదన కోసం పెట్టుకున్నాడా? ఒకసారి మళ్ళొద్దాం ఇక్కడికి, తీయండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక సంఘ కాపరిని ఎందుకు పెట్టుకున్నాడు ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దేనికి కాపరగా ఉండాలని పెట్టాడు? 13-17 చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. సేవకుడంటే దేని కాయాలి? ఆస్తులను కాదు కాసేది నువ్వు, ఆత్మల కాపరి నువ్వు. ఏ ఆత్మ వస్తుంది, ఏ ఆత్మ రావట్లేదు, ఏ ఆత్మ నాశనంలోకి వెళ్ళిపోతుంది అని హెచ్చరించేటువంటి పరిస్థితిలో నిన్ను తీసుకొచ్చి పెడితే నువ్వు వచ్చినా రాపోయినా పర్లేదు కానీ నీ సంపద మాత్రం నాకు సన్నిధిలోకి రావాలని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం చూడండి. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని. ఏమండి, దేవుణ్ణి తృణీకరించిన వాడికి క్షేమం కలుగుద్దా అండి? మళ్ళొద్దాం ఇక్కడికి. యెషయా గ్రంథం, క్షమించండి, సామెతల గ్రంథం. దేవుణ్ణి తృణీకరిస్తే క్షేమం అన్నాడు కదా, ఎంత క్షేమం ఉంటుందో మీకు చూపిస్తా ఆ మాటకు కూడా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం చూడండి. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. జాగ్రత్తగా వినాలి మీరు. దేవుణ్ణే వదిలేస్తే, దేవుణ్ణే తృణీకరిస్తే అక్కడ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు? మీరు క్షేమంగా ఉంటారు, దేవుని విడిచిపెట్టినా ఏం పర్లేదు, మీరు క్షేమంగా ఉంటారు కాబట్టి మాకిచ్చేయండి. కానీ ఇక్కడేమన్నాడు సొలొమోన్ గారు? దేవుణ్ణి విసర్జించారా మీరు నాశనం అవుతారు,
నాశనం అయిపోతారు దేవుణ్ణి విసర్జిస్తే. ఏది వాస్తవం అనిపిస్తుందో మీకు ఇందులో? ఏమండి? ఇప్పుడు వెళ్ళండి మళ్ళీ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28 వచ్చిన దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్గా. 23వ అధ్యాయం 28 చదవండి తల్లి. కల కనిన ప్రవక్త ఆ కళను చెప్పవలెను. చాలామంది కళ్ళు వస్తూ ఉంటాయి. కళ నిజమంటారా? కళలు నిజమవుతాయా? ఏమవుతాయా? అవ్వ ఒకరోజు చెప్తాను నేను క్లాస్ మీకు. కళలు నిజమవుతాయా? ఫరోకు వచ్చింది కళ, దానియేలు గారికి వచ్చింది కళ, యోసేపు గారికి వచ్చింది కళ, యాకోబు గారికి వచ్చింది కళ, అబ్రహాం గారికి వచ్చింది కళ, ఇంతమందికి వచ్చినటువంటి కళ, మరియ గారి భర్త అయినటువంటి యోసేపుకి వచ్చింది కళ, మరియ గారికి కూడా వచ్చింది కళ. ఆ కళలన్నీ నెరవేరినప్పుడు నా కళ ఎందుకు నెరవేరదండి అని నువ్వు అడిగితే బైబిల్ ఏం చెప్తుందో ఒక్కరోజు మనం కళల గురించి కూడా చూద్దాం. ఎందుకంటే చాలామందికి భలే కళలు వస్తాను. చాలామందికి కళలు నిజమవుతాయా? నిజమవుతాయా? కళలు నిజం కావండి. అసలు కళ ఎప్పుడు వస్తుందో కూడా బైబిల్ చెప్పింది. నాకు కళ వచ్చిందని చెప్పగానే నవ్వుకుంటాను నేను. ఎవరు నాకు కళ వచ్చిందని చెప్పారు నవ్వుతాను నేను, నవ్వుకుంటా లోపల. కళ ఎందుకు వస్తుందో కూడా బైబిల్ చెప్పింది. రీసెంట్గా నిన్నంతా కూర్చొని ఒక పాట రాసుకున్నాను నేను. మీరు ఒక ఆన్సర్ చెప్పాలి నాకు. దిష్టి తగిలితే నాశనమా? దిష్టి తగిలితే నాశనమా? నాశనం అయిపోతాం దిష్టి తగిలితే. ఏమండి? దిష్టి తగిలితే నాశనం అయిపోతామా? అసలు బైబిల్ ఏం చెప్పిద్ది దగ్గర కూర్చొని మొత్తం తిరిగేసాను నేను. దిష్టి తగిలితే నాశనమా? నేను రీసెంట్గా విన్నాను కొంతమంది దగ్గర. ఆ దిష్టి తగలటం వల్లే పిల్లోడికి బలం రావట్లేదు, దిష్టి తగలటం వల్లే పిల్లోడి అందంగా ఉన్న పిల్లోడు అందహీనంగా మారిపోతుండు, ఇలా దిష్టి తగలటం వల్లే నా జుట్టు అంతా ఊడిపోతుంది అంటుంది నాకు ఆవిడ. ఒకప్పుడు ఇక్కడికి ఉండేదంట కొంకిల దాకా. ఈ మాయదారం అంతా కళ్ళు పడి వాళ్ళ జుట్టు తగిలి నా జుట్టు అంతా ఊడిపోయింది, గింత ఏమన్నట్టు. నువ్వు వాడే షాంపుల వల్ల పోతున్న సంగతి దానికి తెలిసి అవట్లా. జనం చూసి అలా జుట్టు ఊడిపోతుందట. వీళ్ళందరూ మాట్లాడుతుంటే విని అసలు బైబిల్ దీని గురించి ఏం చెప్పిందని నా దగ్గర కూర్చున్నా. ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కానండి బైబిల్ దగ్గరే చూసుకుంటాను నేను. బైబిల్ దగ్గర కూర్చొని దాని గురించి మొత్తం చూసుకుంటా. బైబిల్ ప్రతి దాన్ని పరిశోధన చేస్తా బైబిల్లో. అందుకే ఖచ్చితంగా చెప్తే ఈ విషయాన్ని. మనుషులకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? అసలు గుండె గురించి బైబిల్ ఏం చెప్పింది? గుండెని చేసింది ఎవరు? దేవుడు. అసలు ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయి మనుషులకి? బైబిల్ దగ్గర కూర్చొని నాకు చక్కటి ఆన్సర్ ఇచ్చింది నాకు. అప్పుడు నేను అనుకున్న, దేవా నా గుండెను కాపాడుకోవడానికి ఎంత మంచి నాకు రిజల్ట్ ఇచ్చేవు నాయన. మనిషికి ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ ఉంటుంది, కానీ ఎలా బ్రతకాలో బైబిల్ చెప్తుందని ఫాలో అవ్వరు మనుషులు. అందుకే చెప్తున్నాడు 28వ వచనంలో, కల కనిన ప్రవక్త ఆ కళను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పాలి. నా వాక్కు ఎవడికైతే వచ్చునో వాడు ఏం చెప్పాలి? వాక్యాన్ని బట్టి సత్యాన్ని చెప్పాలి. బైబిల్ని బట్టి సత్యాన్ని చెప్పాలి. అర్థమైందండి? నాకు కళ వచ్చింది, ఆడకెళ్ళమన్నాడు, అది చేయమన్నాడు, ఇది చేయమన్నాడు, ఈ కట్టుకథలొద్దు, మానేయండి అని చెప్పాడు దేవుడు. మానేయండి, కాదు అయిపోయినాటి కాలం. కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు, ధాన్యముతో చెత్తకు ఏంటి పని, ఏంటి సంబంధం? ఆలోచించండి. ధాన్యంతో చెత్తకి ఏంటండి సంబంధం? ఆలోచించండి. ఏది తెచ్చుకుంటాం మనం ఇంటికి? చెత్త తెచ్చుకుంటామా, ధాన్యం తెచ్చుకుంటామా? ఎందుకు ధాన్యం తెచ్చుకుంటున్నారు? ఎందుకంటే అదే విలువైంది, అదే విలువైన పదార్థం, అందులో శక్తి ఉంది కాబట్టి ధాన్యం తెచ్చుకుంటున్నాం మనం. కానీ శక్తి లేని చెత్త లాంటి చెత్త బోధ కూడా ఉంది భూమి మీద. ఎవరు కలిగించారు చెత్త బోధ? సాతానుడు. ఇది గమనించాలి. కానీ బైబిల్లో ఒక మాట చెప్పాడండి. నేను చాలా ఆలోచించాను ఆ మాట గురించి, చాలా ఆలోచించాను నేను ఆ మాట గురించి. చూపిస్తా, మాట చూపించి ముగించేద్దాం. ఇక యాకోబు గారు రాసిన పత్రిక. ఈ మాట చాలా ఆలోచింపజేస్తుందండి మనిషిని. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. ఒక్క నిమిషం అక్కడ ఆగుతాం. ఇప్పుడు అపవాదిని మనం ఎదిరించాలంటే, అపవాదిని మనం ఓడించాలంటే ఏం చేస్తే ఓడించగలం మనం? అపవాదిని ఎదిరించాలి, ఓడించాలంటే ఏం చేస్తే ఎదిరించగలం మనం వాడిని? ఒక్క నిమిషంలో యేసుక్రీస్తు వారికి లోకం అంతా చూపించిన వాడిని మనం ఎదిరించాలంటే ఏం చేయాలో ఈజీ మ్యాటర్ చెప్పాడండి. ఈజీ మ్యాటర్ అది. ఏం చెప్పాడు చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. అబ్బాయి ఎంత బాగుందండి మాట.
దానికోసం నువ్వు ఏం ప్రయోగాలు చేయనక్కర్లా అని పోగొట్టడానికి. ఏంటి, ఒక్క నిమిషంలో భూలోక రాజ్యాంతా తిప్పినటువంటి శక్తిమంతుడైనటువంటి అపవాదిని ఎదిరించాలంటే మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎంత బాగుందండి మాట. మీరు దేవునికి లోబడితే అప్పుడు వాడు పారిపోతాడు. అంతేగాని నేను చెప్పు తీసుకొని కొడతా, చీపురుగడతో కొడతా, యాపాకులతో కొడతా, నువ్వు వెళ్ళకపోతే నేను తోళ్ళెత్తా. ఏంటి, అపవాదిని అపవాదిని తోళ్ళెత్తావా? ఏమండి, నువ్వు పసుపు నీళ్ళు చల్లిన పోడు, రంగు నీళ్ళు చల్లిన పోడు, కోడి రక్తం తీసి పోసిన పోడు, ఏం పోసిన పోడాడు. మరి ఎప్పుడు పోతాడు? నువ్వు దేవునికి లోబడితే అప్పుడు ఆడు నీ దగ్గర నుంచి ఏం చేస్తాడు? పారిపోతాడు. ఎంత బాగుందండి మాట. కిందకు వచ్చి చెబుతున్నాడు, ఇంకా ఆడు పారిపోవాలంటే దేవునికి లోబడుతున్నావు నువ్వు, దయ్యంగా ఆడు పారిపోవాలంటే ఇప్పుడు ఒక మాట చెబుతున్నాడు చూడు జాగ్రత్తగా. 8వ వచనం నాన్న, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును. పాపులారా, ఏమంటాడు చూడండి, దేవునికి లోబడే వాళ్ళని ఏమంటున్నాడు? పాపులారా. ఏమంటే హృదయాన్ని శుభ్రం పరుచుకోమనకుండా ముందు ఏం చెప్పాడు? మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా, 2 మనసులు కలిగిన వారులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ముందేం చెప్పాడు? చేతులను శుభ్రంగా కడుక్కోమంటాడేంటి? ఏంటి, మానవాళ్ళని చేతులు కడుక్కోమంటాడేంటి? ఈరోజు మనిషి చేస్తున్న పాపం హృదయంతో కాదండి, చేతులతోనే చేస్తున్నాడు మనిషి పాపం. వాడు మానవులందరినీ చిక్కించుకొని ప్రతి ఒక్కడి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ పెట్టాడు. ఆ చేతులతోనే కదా సీరియల్ చూసేది, ఆ చేతులతో కదా దుర్మార్గపు క్రియలు చూసేది, ఆ చేతులతోనే కదా చెత్త క్రియలను చూసేది. దాంట్లో మీరు ఆలోచించండి. అందుకే ఏం కడుక్కోమన్నాడు? ముందు నీ చేతులు కడుగు, చేతులు కట్టో, సెల్ ఫోన్ ముట్టకో. ఎన్ని సమస్యలండి సెల్ ఫోన్ వల్ల. వాట్సాప్లని, ఫేస్బుక్లని, ఇన్స్టాగ్రామ్లని, ట్విట్టర్లని, వీటన్నిటిలో రకరకాల వ్యక్తులతో, ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొని ఏమండి సమస్యలు ఏం చేస్తున్నారు? కోడి తెచ్చుకొని ఎత్తిన పెట్టుకుంటున్నారు. అవతలేమో ఒక 30-40 ఏళ్ళు పైనే ఉంటాయి, ఒక 50 ఏళ్ళు ఉంటాయి, ఫోటో ఉంది నా దగ్గర. ఇటు పక్క 18-19 సంవత్సరాలు ఒక అమ్మాయి. వీళ్ళిద్దరూ ఏమండి దేంట్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరూ పరిచయం అయ్యి 6 నెలలు ట్రావెల్ చేస్తూ ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ స్త్రీలేనండి. అటుపక్క ఆవిడ మాట్లాడేది ఏమని చూడలేదు, ఇటుపక్క ఏమో మాట్లాడేది ఆమెను చూసుకోలేదు. ఇద్దరు కలిసి దాంట్లో ప్రేమను కొనసాగించారు, ప్రేమ పాఠాలు. చివరికి ఒకరోజు మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు వాళ్ళిద్దరు. అయితే పలానా చోట ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గరకు వచ్చే నువ్వు, పలానా చోట ఒక గుడి ఉంది, ఆడకు వచ్చేస్తాను నేను, ఇద్దరం కలిసి మనం పెళ్లి చేసుకుందాం. తీరా చూసి ఇద్దరు ఆడకొచ్చి చూస్తే ఇది ఆడదే అది ఆడదే. సేమ్ మగలు కూడా అంతేనండి, అలాగే జరిగింది. ఇటు నుంచి ఒకడు మాట్లాడుతున్నాడు, అటు నుంచి ఒకడు మాట్లాడుతున్నాడు. చివరికి ఇద్దరు ప్రేమించుకున్నారు ఆన్లైన్లోనే. చివరికి ఊరు బయట ఉన్న గుడి దగ్గరకు వచ్చాయి, ఊరు బయట ఉన్న గుడి దగ్గర నేను వచ్చేస్తున్నాను అనుకున్నారు. ఇద్దరు వచ్చి చూస్తే ఈడు అబ్బాయి, ఆడు అబ్బాయి. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇక వాళ్ళ పిచ్చి ప్రేమను కాదనలేక అమ్మాయిని చేసుకుంది, అబ్బాయిని చేసుకున్నాడు. కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఈ అబ్బాయి ఆడదానిగా తాళి కట్టించుకున్న అబ్బాయి ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మరి మగాడు కదండి, ఆడదానిలాగా ఫోన్లో మాట్లాడినా మగాడు కదండి, పెళ్లి చేసుకున్నాడు కాదనిలేక ప్రేమ చంపుకోలేక అక్కడికి వెళ్ళిన తర్వాత జాబులో ఒక అమ్మాయి పరిచయం అయింది. వీడికి పరిచయం అయిన తర్వాత ఇప్పుడు తాళి కట్టినోడు ఏం చేయాలనుకుంటున్నాడు? వీడు అడ్డైపోయాడు ఇప్పుడు వీడికి. వెంటనే అరే ఫ్రెండ్, రోజు మనం పార్టీ చేసుకునే స్పాట్కి వచ్చేసి పలానా వ్యక్తిని తీసుకొని నేను వస్తున్నాను, నేను కారు వేసుకున్నాను చెప్పారు. ఇద్దరు కలిసి ఆడికి వెళ్ళారు, ఆడికి ఫుల్ తాగించారు, అదే కారుతో ఆడ తొక్కి చంపించేశారు. ఎట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులండి. ఈరోజు సెల్ ఫోనే లేకపోతే ఏమండి ఈ చావులు ఉంటాయో మీరు చెప్పండి? సెల్ ఫోనే లేకపోతే ఈ మోసాలు ఉంటాయో మీరు చెప్పండి? నా పక్కనే ఉన్నాడు ఎక్కడ హాస్పిటల్ దగ్గర, ఆడెవడో ఫోన్ చేసాడు వీడికి. మరి అలా ఆవిడ చేసింది, ఎవరు చేశారు చేస్తే అంటున్నాడు కదా, నేను ఇక్కడ లేను ఎక్కడో ఉండని చెప్తున్నాడు. ఆడు వేరే ఊరి పేరు చెప్పాడులేండి. నేను ఇక్కడ లేను ఎక్కడో ఉన్నాడు. అది సెల్ ఫోన్ లేకపోతే అబద్ధాలు చెప్తాడా? మనం కూడా అంతే, మనం ఎక్కడే ఉంటాం. ఎక్కడని చెప్తాం మనం?
నేను ఇక్కడ లేనయ్యా, ఎక్కడో ఉన్నంటాను. ఏమంటే ఎన్ని మోసాలు జరుగుతున్నాయండి, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి సెల్ ఫోన్ వల్ల. అందుకే ఏమంటాడు, ద్విమనస్కులారా, రెండు మనసులు కలిగిన వారులారా, మీరేం చేయాలి, మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి. ఏ సబ్బుతో అంటారా? వాక్యం అనే సబ్బుతో కడగండి. వాక్యం అనే సబ్బుతో కడగండి. సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు? గంటల తరబడి నీ జీవితం పాడైపోతుంది. అపవాది నిన్ను ఆవహించాడు, అపవాది నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటి గంటల తరబడి? భర్తకు అన్నం వండే పని లేదు, బిడ్డలకు వండుకొని పెట్టుకునే పని లేదు, ఇంటిని శుభ్రం చేసుకునే పని లేదు, ఏమంటే బయటికి వెళ్ళి పని చేసే పని లేదు. ఇంట్లో నిన్ను హ్యాపీగా సోఫాలో కూర్చోబెట్టి కష్టపడి నీ భర్త తీసుకొస్తుంటే లెక్క తెలియట్లే నీకు. కూర్చొని ఆలోచించండి. ఎందుకు సెల్ ఫోన్లో ఏముంటుంది? సెల్ ఫోన్లో కనీసం రోజులో అరగంట సేపు కూడా పట్టుకొని దీన్ని నేను ఈ దరిద్రాన్ని. కొంతమంది తల కిందే పొద్దున్నే లెక్కగానే అసలు బైబిల్ పట్టుకున్న ఆడవాళ్ళు ఉన్నారా? బైబిల్ పట్టుకునే మగవాళ్ళు ఉన్నారండి? పొద్దున్న లెక్కగానే సెల్ ఫోన్, ఈ దరిద్ర కూడా సెల్ ఫోన్ తీసుకొని ఎవడు పెట్టాడా, స్టేటస్లో ఎవడేం పెట్టాడో, ఫేస్బుక్లో ఎవడేం పెట్టాడో, ట్విట్టర్లో ఎవడేం పోస్ట్ చేశాడో. నీకు అంత ఆత్రం ఏంటి? దాంట్లో ఏముందో దరిద్రం? దాంట్లో ఆడి ముఖం ఈడి ముఖం, ఆడి మెసేజ్లు ఈడి మెసేజ్లు ఎందుకు చూడటం నువ్వు? వరుస కంటిన్యూషన్ కొంతమంది టేటలు చూస్తూనే ఉంటారు కొంతమంది. దానివల్ల లాభం ఏంటి నీకు? ఎప్పుడైనా నీ బతుకు వాక్యం పెట్టావా? 10 మందిని మార్చే మెసేజ్లు పెడుతున్నావా? అవి పెట్టిసావరు. ఎవడకాలి నీ మురికి మొఖం, నీ పెంట మొఖం? ఎవడకాలండి నీ ముఖం? ఎందుకు ఫేస్బుక్ ఉంది? ఎందుకు నీ ముఖం పెట్టుకోవడానికి? ఎవడ చూపిస్తున్నావు నీ ముఖం? ఇంట్లో ఉన్న మీ ఆయన చూపించుకో నీ ముఖం, నీ పనికి వాళ్ళ ముఖం. జనానికి ఎందుకు? ఫేస్బుక్లో ఎందుకు నీ ముఖాలు? వాక్యం పెట్టావు, ఫోన్ ఉంది ఎందుకు? వాక్యాన్ని పబ్లిసిటీ చేయి. అసలు కొద్ది కూడా సెన్స్ లేదండి క్రైస్తవులకి. ఇంతమంది ఇన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి. కనీసం మన వీరరాఘపురం స్టేటస్ పెట్టుకున్నా, మన సంఘానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వదిలినా ఒక్క దరిద్రుడు పెట్టడం. పనికి మాలినటువంటి వ్యక్తుల ఫోటోలు పెడతా ఉంటారు కొంతమంది. ఇంకేం బాగుపడతావు నువ్వు సమాజంలో? ఇంకేం నువ్వు సాధించేది? మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు, అయ్యగారు మీరు చూడరు కదా స్టేటస్లు, టచ్ చేయను, లిస్ట్ అంతా చూస్తాను నేను, ఎవడ పెట్టాడు ఎవడ పెట్టలేదు నాకు తెలుసండి. అంత అమాయకత్వంగా ఉండను నేను. లిస్ట్ అంతా చూస్తా, టచ్ అయిన దాన్ని, ఎవడ పెట్టాడు ఎవడ పెట్టలేదు చూస్తాను నేను. నువ్వు పెడితే నీకు ఆశీర్వాదం, పెట్టకపోతే నీకే నష్టం, నాకే నష్టం కాదు. ఆలోచించుకో. వాక్యాన్ని 10 మందికి పంపించావా, నీకు ఆశీర్వాదం. ఏమన్నా ఒక అన్ని జనులు చూడండి, వాళ్ళు చిన్న కొటేషన్స్ ఏమైనా ఉంటే పంపించేసి 10 మందికి పంపించారు, ఆశీర్వాదం వస్తుంది నీకు. అట్లాంటి పనికిమాలమైతే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది. అరే వాక్యం పెట్టుకోరా బాబు అని వాక్యం ప్రతిరోజు వాడి సిస్టంలో తయారు చేసి మన గ్రూపులో పెడుతున్నాడు. గ్రూపులో ఉన్న వాక్యం తీసి పెట్టుకోవడం ఏంటి నొప్పి నీకు? నీకు 2 మనసులు కలిగి ఉన్నావు నువ్వు 2 మనసులు కలిగి ఉన్నావు కనుక వాక్యం పెట్టట్లా నువ్వు. కొంతమంది సినిమా పాటలు, కొంతమంది మీ బొమ్మలకి సినిమా పాటలు కలిగినటువంటి దాంట్లో యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నారు. పోతారు తొందరలో గుర్తుపెట్టుకోండి. మీరు ఉంటే చల్లగా దీంట్లో ఉండు, పోతే ఎచ్చక లోకానికి పోయేకాలం దగ్గరకు వచ్చింది. దేవునికి మహిమేదండి. అందుకే అందరిని బంధించేశాడు సాతానుడు. అందుకే ఈ సమస్యలు వస్తున్నాయి కుటుంబానికి. ఎందుకు రోగాలు? అసలు ఇవాళ హాస్పిటల్ కాడికి వెళ్తే అబ్బా ఎంతమంది అండి రోగస్తులు, అబ్బబ్బబ్బా కట్టలతో చేస్తున్నారు వాళ్ళు. నిలువు దోపిడి హాస్పిటల్ వాళ్ళు. అయినా కొద్దిగా సిగ్గుశానం లేదు మన జాతికి, మానవ జాతికి లేదండి. బాగున్నప్పుడు బోధనండ్రా బాబు బతుకుతారని చెప్తుంటే ఒక్కడెనడో రోగాలు వచ్చిన తర్వాత ఏడుపుగొట్టి మొహాలు వేసుకుని హాస్పిటల్ కాడ కూర్చొని ఉంటారు జనాలంతా. ఎనరో ఏమంటే బ్లడ్ టెస్టుల కాడికి వెళ్తేనండి అబ్బా ఎంత దోసుకుంటారని డబ్బులు. నాకు మైండ్ పోయిందండి. జనాలు మొక్కలు చూస్తుంటే బాధ వేస్తుంది నాకు. వాళ్ళు చేసే పనులు చూస్తుంటే గుంజుకోండి నాయన, ఇంకా గుంజుకోండి. లేదండి మానవత్వం లేదు మనుషుల్లో. అందుకే దేవుడు తన పనిని ప్రారంభించాడు. గమనించండి, తన పనిని ప్రారంభించాడు. విచిత్రమైనటువంటి వెతుకులాట్లో మనిషి మిగిలిపోయాడు. ఏం వెతకాలో మనిషికి అర్థం కావట్లేదు, ఏం అడగాలో దేవుని దగ్గరకు వచ్చి అర్థం కావట్లేదు. ఎందుకు వర్షాలు ఆగిపోతున్నాయో మనుషులకు అర్థం కావట్లేదండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను మర్చిపోయి బ్రతుకుతున్నారు కదా, మరి నేను అనేవాడిని ఒకడు ఉన్నానని తెలియాలి వాళ్ళకి. నేను అనేవాడిని ఉన్నానని ఎవడైతే వెతుక్కున్న దగ్గరకు వస్తాడో, వచ్చి తన అవసరాన్ని నాకు మనవి చేసుకుంటాడో వాడిని పట్టించుకుంటాను, వాడికి నేను సాయం చేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకు మాకేమన్నా పని లేక, మాకేమన్నా పని లేక పెడుతున్నాం క్లాసులు ఇవన్నీ కూడా? వద్దంటే మానేస్తాం, మాకు వచ్చిన నష్టం ఏం లేదు. మాకు నష్టం ఏంటి మానేయమంటే? ఇక్కడ కాకపోతే ఇంకోసారి చెప్తాను వెళ్ళి. ఆలోచించుకోండి. అందుకే అంటున్నాడు ఆయన,
ఏమంటున్నాడు? మిమ్ముని కూడా చింతిస్తున్నాను రా నాయన, మీరు ఎక్కడ పాడైపోతారని. మీ చింత ఏంటి? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందాం, ఇదే మీ చింత. అయితే మీ చింత నా మీద వేయండి, నా మీద ఏంటరా మీ చింత, మీకేం వల్ల తీరుస్తాను అంటాడు దేవుడు. కానీ అవన్నీ ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? మొదట నా రాజ్యమును, నా నీతిని మీరు వెతకండి, దాన్ని అనుసరించండి, దాన్ని గైకొనండి. చెప్పాడు కదా, మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు నా పట్ల భయము భక్తి కలిగి ఉంటే చాలరా. నిన్ను, నీ భార్య, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని, నీకున్నటువంటి పశు సంపదని అన్నిటిని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పాడు కదా. ఎంత చెప్పిన దేవుని ప్రేమను పక్కన పెట్టి ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలని, ఏమంటే ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా కష్టపడేవాళ్ళు లేరా? చివరికి ఏం పట్టుకొని పోతున్నారండి భూమి మీద? ఆలోచించండి. మేము అట్ట హాస్పిటల్కి వెళ్ళే లోపు ముసలావిడ చచ్చిపోయింది. సర్జరీకి అని తీసుకెళ్దామని అట్లా లిఫ్ట్ కాడికి తీసుకెళ్ళి చచ్చిపోయింది. 4 కూతుళ్ళు అంట బయట కూర్చొని బోలుమని ఎడుతున్నారు. నాకు లోపలికి వెళ్ళబుద్దుగా అట్లా ఇల్లు ఎడుతుంటే ఆడ నుంచొని చూస్తా ఉన్న, ఏంటమ్మా ఎందుకు ఎడుతున్నారు అమ్మ అని ఒక పెద్దమ్మని అడిగితే, ఏమే అమ్మమ్మలాగా ఉంది ఏడిచామమ్మ. మరి వాళ్ళమ్మ ఎంత ఉందో మరి. ఈ అమ్మమ్మ ఎడుతుంది, మా అమ్మ కావాలి, నాకు మా అమ్మ కావాలని. నేను పక్కన నుండి ఈ అమ్మ ఎందుకు ఎడుతుంది పెద్ద ఆవిడ అన్న. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అంది. ఒకసారి నేను స్టన్ అయిపోయా. ఏమడే అమ్మమ్మ, మొత్తం పళ్ళు ఊడిపోయి నెత్తి మీద మొత్తం నడిచిపోయింది. వాళ్ళ అమ్మ పోయింది ఏడుతుంది, ఏమిటి ఇక్కడ కూర్చొని. వాళ్ళ చెల్లెళ్ళు ఏడుతున్నారు. ఇందులో మెయిన్ ఈ విషయం ఏంటంటే, అంబులెన్స్లో ఒక్కళ్ళే ఎక్కిస్తారు, దాంట్లో శవంతో పాటు ఒకళ్ళు ఎక్కిస్తారు, ఎవరిని ఎక్కిరు. వీళ్ళు ఏమన్నాడు తెలుసండి, ఒక 2 కూతుళ్ళు, నేను మా అమ్మతోనే వస్తా, నేను ఆటో ఎక్కను, నేను మా అమ్మతోనే వస్తా. అసలు చిన్నపిల్లవాళ్ళు మారం చేయదండి, మారం చేస్తారు, మా అమ్మతోనే వస్తా, మా అమ్మతో వస్తానండి. నేను దగ్గరికి వెళ్ళి నుంచి చూసి చూస్తుండేసరికి ఈలోపు ఒక పెద్ద నుంచి, ఇక ఈ రోజు మావులేనండి ఇక్కడ హాస్పిటల్లో, మీరు లోనగా పోండి అన్నాడు. ఇక ఏమండి ఆలోచించండి, ఏ టైంలో ఏం జరుగుద్దో. ఏమంటే మీరు పిలిస్తే వస్తారా, మీరు ఆగమంటే ఆగుతారా? ఆగుద్దే సావు, ఆపగలరు ఎవరైనా సావుని? ఆలోచించండి పిల్లలు. మనం సంతోషంగా ఉండాలంటే ఆయన కృప మనకు కావాలండి. మనం హ్యాపీగా ఉండాలంటే ఆయన దయ మనకు కావాలండి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం దేవుడు కాదంటారా? మీరు ఆలోచించండి. పొద్దున్న నుంచి తిరిగి వచ్చినా కూడా ఇంత ఎనర్జీగా నుంచో మాట్లాడుతున్నానంటే దేవుని కృప కాదంటారా? మీరు ఆలోచించండి, ఆలోచించండి ప్రియులారా. అందుకే దీనికి టైటిల్ ఇచ్చేస్తాను, రాసేసుకోండి మళ్ళీ తర్వాత అని అడగకుండా. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళక ఆన్సర్ ఎత్తుక్కోండి. సాతానుకు సంతోషం, దేవునికి సంతాపం ఎందుకు? ఇప్పుడు చెప్పిందంతా ఆన్సర్ అదే. సాతానుకు సంతోషం, దేవునికి సంతాపం ఎందుకు? ఎందుకంటే అపవాదికి చిక్కిన దేవుని పిల్లలు. ఎవరో చిక్కారు? అపవాది వలలో చిక్కిన దేవుని పిల్లలు. అటు రాసుకుని బాగుంటుంది. అపవాది వలలో చిక్కిన దేవుని పిల్లలు. సెల్ ఫోన్ తెస్తున్నటువంటి సమస్యలు, జాగ్రత్త, ఆలోచించండి. ఇదే మెయిన్, సెల్ ఫోన్ తెస్తున్న సమస్యలు. దీన్ని గనక మినిమం రోజులో 2.5 గంటలు వాడారా, మీ బ్రెయిన్ పోతుంది టోటల్గా, నువ్వే పోతావు కొన్ని రోజులకి. 2.5 గంటల మించి వాడావా, కొట్టు, గూగుల్లో కొట్టు, నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నా. నువ్వు సెల్ ఫోను అధికంగా వాడితే వచ్చే లాభాలు కొట్టు, దాంట్లో సెల్ ఫోన్ అధికంగా వాడితే వచ్చే నష్టాలేంటి కొట్టు. ఒకవేళ నువ్వు అబద్ధాలు చెబుతావే, వాడుతుంటే ఏం లాభాలు వస్తాయని నువ్వు దొంగ అబద్ధాలు చెబుతూ, సిస్టమ్ అబద్ధం చెప్పదు కండి. ఏలో కొట్టు. చాలామంది పోటుగాళ్ళు చేస్తున్నారు, ఏలో తమ్మనేలు చేసుకుంటున్నారుగా, నువ్వు కొట్టు, దాంట్లో కొట్టు. ఏం చెప్పుద్దో చెప్పుద్ది, తొందరగా చస్తావని చెప్పుద్ది అది. ఇక అది కనుక గనక లిస్ట్ ఇచ్చిందనుకో, ఎక్కువ కాలం కూడా బతకవు నువ్వు. ఇక సెల్ ఫోన్ వాడితే వచ్చే నష్టాలు ఏంటని ఏలో కొట్టు. అది ఇచ్చిన లిస్ట్ కనుక చదివేలో పోతావు ఇంకంతే. ఇంక నువ్వు సెల్ ఫోన్ లేకపోతే బతకలేకపోతున్నాడు, పక్కన భర్త లేకపోయినా బతుకుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. సెల్ ఫోన్ లేకపోతే కాపురం చేయట్లా ఆడయ్యి. ఆలోచించండి. అక్కడ ఒక పనికి మాల ఉంది మా దగ్గర, అసలు ఫోన్ ఆపేసరిలాగెట్ట. ఇది ఫోన్ లేకపోతే నీకే రోగమా, లేదా పిడిసేమని వస్తుందా ఫోన్ చేతిలో లేకపోతే? అసలు ఎంత దరిద్రంగా తయారయ్యారండి ఆడవాళ్ళు. మొన్న వస్తుంటే వరుస గోడ మీద కోతుల్లా కూర్చున్నారు, వరుసగా కూర్చొని ప్రతి ఒక్కదాని దగ్గర ఫోన్ ఇట్ట. ఏం చూస్తున్నారు అందులో? నేను కారులో వచ్చేసి మామూలు ఫోటో తీరన్నా, డాడీ చూస్తే అరుతారే వాళ్ళు అన్నాడు. ఏం చూస్తున్నారంటే సీరియల్, రీల్స్, వంటలు. మరి నీలాంటి వంటకాడు ప్రపంచంలో ఎక్కడన్నా ఉండా? ఏమంటే వచ్చిన వంట శుభ్రంగా చేసి శుభ్రంగా నీ భర్తకు పెట్టావు, అది ఒక పనికి మాలను ఉంటా, ఇది ఒక పనికి మాలను ఉంటా, ఆ వంటలు ఈ వంటలు నెట్ అంతా వేస్ట్ చేసుకుని జీవితం పాడు చేసుకుంటున్నావు నువ్వు.
ఏమంటే వెంటనే వచ్చేద్దా కదా అని రీల్స్లోకి వెళ్ళి చూడండి. అరగంట దాకా ఏలు కిందకు రాదు, గంట దాకా తలకాయ తిప్పనివ్వదు, పట్టేసింది, నీకు ఆవరించేసింది, డైరెక్టర్ నేను తీసుకెళ్ళి వేసేయటం ఇక మంటలో. అంత భయంకరమైన వైరస్ పట్టింది. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, మీ చేతులు కడుక్కోండి, మీ చేతులు కడుక్కోండి. హృదయం తర్వాత కడుక్కుంది కదా, ముందు చేతులు కడుక్కోండి. ఎంత మంచి మాటలు రాయించాడు ప్రియులారా. ఇట్లాంటి విషయాలు నేర్చుకోవడానికి దేవుడు ఈ సందర్భంలో మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యానికి తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. తెల్లవంచని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం.